హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎట్ అనదర్ ఎపిసోడ్ ఇన్ సినీ క్రిక్ డిబేట్స్. ఈ రోజు వీడియోలో మనం చేయబోయే ప్రివ్యూ ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 7 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఎల్ఎస్జి. ఒక టీం మంచి కమాండింగ్ విక్టరీతో వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంకొక టీం చూసుకుంటే చేతిలో ఉన్న మ్యాచ్ పోగొట్టుకొని ఆ, ఒక డిఫీట్తో, చాలా హర్ట్ఫుల్ డిఫీట్తో వస్తున్నారు ఈ మ్యాచ్లోకి. ఆ, ఈ మ్యాచ్ గురించి డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేయడానికి మనతో ఉన్న ఋషి, మా గల్లీ క్రికెట్ కెప్టెన్, చాలా అగ్రెసివ్ అయిన కెప్టెన్, డై హార్డ్ ఎంఎస్డి ఫ్యాన్. తనతో పాటు కుమార్, యార్కర్ స్పెషలిస్ట్, మా ఏరియాలోకి బెస్ట్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్. అండ్ హియర్ కమ్స్ ద మెయిన్ మ్యాన్ ఫ్రమ్ యుఎస్ఏ, డై రియాన్ హార్డ్ ఫ్యాన్ ఆఫ్ పరాగ్ బ్రో. ఎస్ఆర్హెచ్. అంతే గాయ్. పరాగ్ యాటిట్యూడ్ తో జడేజా లాంటి ఫీల్డర్ మిస్టర్ విష్ణు, మంచి ఫుట్బాల్ ప్లేయర్ కూడా. హాయ్ థ్యాంక్ యూ హాయ్ థ్యాంక్ యూ గైస్, గాయ్. అందరికి హాయ్. హాయ్ 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 మను, హాయ్ విష్ణు, హాయ్ కుమార్. హాయ్ హాయ్ రసి. హాయ్ హాయ్ రుచి. హాయ్ రుచి. హాయ్ మను. ఎస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. లాస్ట్ మ్యాచ్ చూసుకున్నాం, ఎల్ఎస్జి వర్సెస్ డిసి అండ్ సన్ రైజర్స్ వర్సెస్ ఆర్ఆర్. మంచి మ్యాచ్. సన్ రైజర్స్ వర్సెస్ ఆర్ఆర్ చాలా హై స్కోరింగ్ గేమ్. వి ఆల్ నో దట్ సన్ రైజర్స్ వచ్చి ఒక మంచి బ్యాటింగ్ లైనప్. ఇటు పక్క చూసుకుంటే ఎల్ఎస్జి కూడా మంచి బ్యాటింగ్ డిపెండెంట్ టీమ్. రెండు టీమ్స్ లో కొంచెం బౌలింగ్ వీక్ అయినా కూడా మంచి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎల్ఎస్జి చేతిలో ఉన్న మ్యాచ్ 7-3 నుంచి 211 వరకు వెళ్ళి మ్యాచ్ ఓడిపోయినారు. రిషి, ఇప్పుడు నువ్వు చూసుకున్నట్టయితే ఎల్ఎస్జి గురించి ఫస్ట్ మాట్లాడదాం. ఈ టీంలో మంచి బ్యాట్స్మెన్స్, మంచి కోర్ ఉంది. బట్ స్టిల్ బౌలింగ్ అన్నట్టు ఎక్స్పీరియన్స్ ఎవరు లేరు. ఇప్పుడు దాన్ని కవర్ చేయడానికి నెక్స్ట్ మ్యాచ్ ఏం చేసుకోవాలి. స్టిల్ ఇది ఎర్లీ ఇన్ ద టోర్నమెంట్. బట్ అక్కడ చూసుకున్నట్టయితే కూడా ఎవరు పెద్ద ప్లేయర్స్ కానీ, మంచి పేరున్న బౌలర్స్ కానీ లేరు. వాళ్ళు ఈ సీజన్ ని కంటిన్యూ చేయాలి, ఇంకా మంచి పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలి అనుకుంటే ఆ టీం కాంబినేషన్ ఇంకా ఎలా వాళ్ళు అడ్జస్ట్ చేయాలి, ఇంకే బౌలర్ ని తీసుకొస్తే కొంచెం బెటర్ గా ఉంటది టీం అన్నట్టు నీ ఒపీనియన్ ఏంది ఋషి? నా ఒపీనియన్ ఏంటంటే బెంచ్లో కూడా కొత్త బౌలర్ లేదు. వాళ్ళకి ఇంకా ఇంకా మంచి బౌలర్ తేవాలి అంటే ఎల్ఎస్జి ఓనర్ ఇంకొక ఐపీఎల్ యాక్షన్ పెడితే తప్ప ఇంకా కొత్త బౌలర్ రాదు. సో ఉండే బౌలర్తో పోయి ఆడాల్సిందే తప్పితే కొత్త బౌలర్స్ కావాలి, వీళ్ళు కావాలి, అది జరగని పని. కొత్త బౌలర్లు అంటే ఇంజురీలో ఉన్నారు. మయాంక్ యాదవ్ అనేసి, మోషిష్ ఖాన్ అని చెప్పి మంచి బౌలర్స్ పోయినసారి బాగా పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళంతా ఇంజురీ మీద ఉన్నారు. మయాంక్ యాదవ్ ఒక 3-4 మ్యాచెస్ అయినాక వస్తాడు. మయాంక్ యాదవ్ వస్తే ఒక మ్యాచ్ వస్తాడు, నెక్స్ట్ మ్యాచ్ మళ్ళీ ఇంజరీ. ఆ మయాంక్ యాదవ్ ఇంక్లూడ్ చేయడం కూడా అంత కరెక్ట్ అయిన డిసిషన్ కాదు. సో అందుకనేసి ఫార్ చూసుకున్నట్టయితే వాళ్ళకి షర్దుల్ ఠాకూరే బెస్ట్ బౌలర్. సర్దార్ ఠాకూర్ ఎప్పుడు బెస్ట్ బౌలరే, 50 రన్లు ఇస్తాడు, బెస్ట్ బౌలర్. మా టీమే 2 వికెట్లు తీస్తాడు. 2 వికెట్లు తీస్తాడు. ఇప్పుడు ఉండే ఐపీఎల్లో 2 వికెట్ల కోసమే పెట్టుకున్నాం సర్దార్ ఠాకూర్. బౌలింగ్ లేదని చెప్పకూడదు. ఏ టీంలో ఇన్ని మంది బౌలర్లు ఉండరు. బౌలర్ల పేరు చెప్పేదా? ఎం సిద్ధార్థ్ నాకు తమిళనాడు, తెలియదు ఋషి, నువ్వు పేర్లు చెప్పినా నాకు తెలియదు అలాంటి బౌలర్స్ ని వాళ్ళు టీమ్ లో ఉన్నారు. ఎం సిద్ధార్థ్ ఎం సిద్ధార్థ్ తమిళనాడు బౌలర్. రవి బిష్ణోయ్ పేరు తెలిసే ఉంటది. రవి బిష్ణోయ్ తెలుసు, బాగా వేసినట్టే రన్లకు ఉంటాడు. బాగా పేరు పోయిన బౌలర్. బాగా వేసినట్టే ఉంటాడు, 40 రన్లు ఇస్తాడు. ఇంకొకటి దేవేష్ పతాని అనేసి కొత్త ఇమ్రాన్ తాహిర్ తెచ్చిండ్రు, ఇండియన్ ఇమ్రాన్ తాహిర్ని. నెక్స్ట్ సబాజ్ అహ్మద్ అనేసి కొడతా ఉండేవాడిని వికెట్ ఎత్తేస్తాడు. ఎత్తేస్తాడని వాడికి కొని తెలియదు, కానీ వికెట్ ఎత్తేస్తాడు. ఇంకొక స్పిన్ బౌలర్ చూసుకున్నామంటే కూడా మార్క్రమ్ కూడా ఉన్నాడు. ఎస్ఆర్హెచ్కి టాప్ ఆర్డర్లో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్ ఉండే వల్ల మార్క్రమ్ ఒక ఆఫ్ స్పిన్ వేసేదానికి మంచి అవకాశం ఉంది. మార్క్రమ్ బౌలింగ్ వేయాల్సినంత పరిస్థితి కన్నా దారుణం ఏది లేదు ఋషి, చెప్పాలనుకుంటే ఎల్ఎస్జి టీం. మనో అదే నిజం అని చెప్పి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ సందుల్లో దోల్తారు. నేనేం చెప్తున్నానంటే మార్క్రమ్ ఒక ఆఫ్ స్పిన్నర్, లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు వేస్తారా అంటున్నా. ఎందుకు వేయడు? T20 వరల్డ్ కప్ లో మార్క్రమ్ దా స్పిన్ బౌలర్ ఉన్నాడు, ఎప్పుడు ఒక 2 ఓవర్స్ వచ్చేది. లెఫ్ట్ హ్యాండర్స్ ముగ్గురు ఉండే కదా, వేయచ్చు. 4వ ఆప్షన్. ఇంకా చూసుకున్నట్టే పేస్ బౌలర్లు 2 ఉన్నారు. ప్రిన్స్ యాదవ్ అని కొత్తగా వచ్చిండాడు, సాగు కొట్టించుకుంటున్నాడు. కొత్తగా వచ్చిన వాళ్ళే. ఠాకూర్ ఉన్నాడు, కొట్టించుకునేది మనోడికి అంత తక్కువ కాదు, కానీ వికెట్లు అయితే తీస్తాడు.
చూసినామంటే 7 బౌలర్లు పెట్టుకున్నారు. 7 బౌలర్లు అంటే చిన్న మాట కాదు. చాలు ఈ బౌలర్ చాలు. లాస్ట్ మ్యాచ్ ఈ బౌలర్ చాలంటే మాకు 250 300 కొట్టేంత చాలు. అది అది సార్. ఆ ఈసారి మాత్రం 300 పక్కా అనమాట ఈ బౌలర్స్. అసలు అక్కడ ఫామ్ లో ఉండి పెద్ద పెద్ద బౌలర్లే ఏం చేయలేకపోయారు. ఫస్ట్ థింగ్ రుషి చెప్పినట్టు 7 బౌలర్లు ఉన్నారు, పేర్లు తెలియవు, అంతా కరెక్టే. ఈ పేర్లు ఊర్లేందో, తెలిసిన వేస్తేనే పేర్లేందో. 250 చిల్లర కొడుతున్నారు. ఫస్ట్ మ్యాచ్ అయితే 286 అసలు ఎవ్వరూ అనుకోలేదు. అసలు ఫస్ట్ మ్యాచ్ అంత పెడతారా అన్నట్టు, అంత కొడతారా అన్నట్టు. సో సెకండ్ మ్యాచ్ సేమ్ ఆ స్టేడియంలోనే అందరూ, ప్రతి ఒక్క ప్లేయర్ మీకు తెలిసిందే ఏముంది, 7 మంది ఉన్నారు బ్యాట్స్మెన్లు, 5 మంది డైనోసర్సే, ఇంకో ఇద్దరు చిన్న చిన్న డైనోసర్స్ లాగా. చూద్దాం ఏం జరుగుతుందో. చెప్పు రుషి, ఏం continue చేయి. జరిగేదంతా ఏం లేదు విష్ణు. 300 300 టార్గెట్ పక్కా. పక్కా. 300 పక్కా ఎవరు పేరు అంటున్నారు. తెలియని బ్యాటర్స్ 300 బౌలర్స్ పక్కా. తీసుకొస్తే 300 కానీ పక్కా. కానీ ఏ- సన్ రైజర్స్ కి వచ్చినప్పుడు మాట్లాడదాం. రుషి కాంబినేషన్స్ లో ఏమన్నా చేంజెస్ ఉండొచ్చా? కాంబినేషన్స్ లో చేంజ్ చేసేదానికి వేరే బ్యాటర్స్ లేదు, బౌలర్స్ లేదు. బౌలర్స్ ఇంకెలా చేంజెస్ ఉంటారు? ఉండేవాళ్ళని వేసుకొని రావడమే. ఈ ఉండేవాళ్ళే చాలబ్బా. ఎస్ఆర్హెచ్ ఆడుతున్నారు కానీ ముక్కాలు బ్యాటింగ్ పెట్టుకొని ఓ లాట్ ఏదో వచ్చే ముక్కాలు మ్యాచ్ batting. చేస్తాం. ముక్కాలు చూడండి. బ్యాటింగ్. అండ్ లాస్ట్ టైం చూసుకుంటే ఇప్పుడు రిషి ఒకసారి ఒక స్టాట్ చెప్తాను. లాస్ట్ టైం ఇదే ఎల్ఎస్డి సేమ్ ఉప్పల్ గ్రౌండ్ కి వచ్చారు. ఆ. ముక్కి ఏదో పెద్ద టార్గెట్ ఇచ్చారు 167. 9.4 hours. 9.4 hours Hmm. ఇద్దరు అభిషేక్ శర్మ ఇద్దరు. సాలిడ్ చేసి పోతా ఉన్నారు. Hmm. అప్పుడు పెద్ద మయాంక్ యాదవ్, మోసిస్ ఖాన్ కొంచెం ఫామ్ లో ఉన్న బౌలర్స్ ని అట్టు కొట్టారండి. ఊరు తెలియదు, పేరు తెలియదు, ఎక్కడేసాడో తెలియదు ఆ బౌలర్స్ వచ్చి వాళ్ళ పేరు తెచ్చుకోవాలంటే ఇక్కడ వాళ్ళని వికెట్స్ తీయడమే వాళ్ళకి. నేనేం చెప్పినట్టు చెప్తున్నానంటే 300. నేనేం చెప్తున్నానంటే ఎస్ఆర్హెచ్ పెట్టలేగినట్టు ఎగరుతున్నాయి. మా బ్యాటింగ్ చూడండి అంటున్నారు. ఓపెనింగ్ చూస్తే మార్చ్, పోరాను, రిషబ్ పంట్, డేవిడ్ మిల్లరు, చిన్న బ్యాట్స్మెన్ వీళ్ళు కొట్టినారు అనుకో పొట్ల కొట్టినారనుకో రిషి అక్కడ ఇక్కడ కొడతానే ఉన్నారు. ఆడ కొట్టాలి, ఇక్కడ ఆల్రెడీ కొడుతూనే ఉన్నారు. ముగ్గురు లెఫ్ట్ హ్యాండ్ డేవిడ్ మిల్లర్ కొడతాడు అనుకుంటే అది ఓడిపోయే మ్యాచ్ కన్ఫర్మ్. అది మ్యాచ్ ఓడిపోయినాకే కొడతాడు, అది ఇంకొక పాయింట్. అట్టయితే ఇప్పుడు రిషబ్ పంట్ చెప్తాను చూడు, సీరియస్లీ చెప్తాను రుషి, ఇన్ T20 ఫార్మేట్ రిషబ్ పంట్ వచ్చి ది మోస్ట్ ఓవర్ రేటెడ్ బ్యాట్స్మెన్. నీ వరకు ఓవర్ రేటెడ్, వాళ్ళ కంప్లీట్లీ వరకు ఓవర్ రేటెడ్. అమ్మా మీరు చెప్పేది కరెక్టే. మ్యాచ్ టర్నింగ్ ఇన్నింగ్స్ ఎన్ని ఆడిండాడు రుషి? మ్యాచ్ టర్నింగ్ ఇన్నింగ్స్ ఎన్ని ఉంటాయి? నేనేం చెప్తున్నానంటే ఆర్డర్ ఏమి చెప్పేది, మీరెందుకు ఓవర్ రేటెడ్ చేసుకుంటారు అంటుండ, అండర్ రేటెడ్ చేసుకోండి. ఒక 50 కొట్టేది మీకు ఎక్కువ అనిపిస్తుంది. ప్రైస్ ట్యాగ్ ఏంది 27 crores 27 కోట్లు అసలు. నేనేం చెప్తున్నానంటే పోయినసారి శ్రేయస్ అయ్యర్ ని కెప్టెన్ పర్ఫార్మెన్సే చేయాల, కప్పు కొట్టింది కదా కేకేఆర్. బ్యాటింగ్ చూడండి, మార్క్రమ్ ఫామ్ లో లేకపోతే బ్రీచ్ కి తెలుసా, సౌత్ ఆఫ్రికా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ అని చెప్తున్నావు. అట్లీస్ట్ తను లీడ్ చేసినాడు టైటిల్ గెలవడానికి, తన కెప్టెన్సీ ఒక కారణం. బట్ పంట్ 7 for 3 నుంచి 211 వదిలేసి ఓడిపోయారు. దట్స్ నాట్ గుడ్ క్యాప్టెన్సీ. 7 for 1 అది క్యాప్టెన్సీ 7 for 3 నిన్న క్యాప్టెన్సీ ఎదుటోటి సాగు కొడుతుంటే మళ్ళీ శ్రేయస్ అయ్యర్ అంటావు, రిషబ్ పంట్ అంటే క్యాప్టెన్సీ ఏముందంట. 7 for 1 నుంచి అంటే ఎదుటోడు ఫామ్ లో సాగు కొడుతుంటే ఏ కెప్టెన్ ఏం చేస్తాడు? ఏదైనా తప్పు చేసినాడు అని చెప్తే క్యాప్టెన్సీ తప్పు అనొచ్చు. ఏమన్నా బౌలింగ్ తప్పు ఇచ్చినాడా, ఇది తప్పు ఇచ్చేదానికి బౌలర్లు, యంగ్ బౌలర్లు, స్పిన్నర్స్ తెచ్చి వికెట్ తీసినాడు, ఆ బౌలర్లు పెట్టుకొని రన్ చేసినాడు, కరెక్ట్ గా చేసినాడు. తప్పు చేసినాడో చెప్పాలి కానీ ఎదుటోడు మ్యాచ్ విన్ అయిపోయినాడు. విరాట్ కోహ్లీ ముందు ఏ మ్యాచ్ విన్ అవ్వలేదా, ధోని ముందు ఒకటి మ్యాచ్ విన్ అవ్వలేదా, శ్రేయస్ అయ్యర్ ముందు ఎవరు విన్ అవ్వలేదా? అవన్నీ కాదు రిషి. ఒక కెప్టెన్ పెట్టుకోకుండా ఒక పేపర్ లో రాసుకొని వీళ్ళకే బౌలింగ్ ఇస్తాను అని చెప్పేసి ఎవడైనా రావచ్చు కదా. కెప్టెన్ అంటే ఏదైనా మిరాకిల్ చేయాలి ఆ ఫీల్డింగ్ లోను.
బౌలింగ్ చేంజ్ లోను. మెద- అంటే గెలిచినప్పుడు కెప్టెన్ క్రెడిట్ ఇచ్చినప్పుడు, ఓడిపోయినప్పుడు కెప్టెన్ నే- తీసుకోవాలి. నేనేం తీసుకోవాలి. నేనేం చెప్తున్నానంటే నిన్న రిషబ్ ప్యాంట్ వల్ల మ్యాచ్ ఓడిపోయిందంటే ఏం తప్పు చేసినాడని అడుగుతుందా? బౌలింగ్ ఏమన్నా తప్పు? స్టంపింగ్ వదిలేస్తాడు కదా. లాస్ట్ ఓవర్ అంత ఎందుకు మంచి వదిలేస్తున్నాడు? స్టంపింగ్. అవును, అది వచ్చి ఇండివిజువల్ పర్ఫార్మెన్స్. నేను చెప్పేది వచ్చి క్యాప్టెన్సీలో ఏం తప్పు చేసినాడని అడుగుతుందా? క్యాప్టెన్సీ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఉమ్, కెప్టెన్సీ అంటే కెప్టెన్ అవును. కెప్టెనే తప్పు చేసినప్పుడు ఇంకా టీం ఖచ్చితంగా ఓడిపోతుంది. అంత అట్లా ప్రెషర్ మ్యాచ్. అట్లా అంటే వాడు ఏమంటున్నారు, విషయం ఏమంటున్నారంటే కెప్టెన్ గా తప్పు చేయలే కదా, యాజ్ ఎ ప్లేయర్. కెప్టెన్ గా ఇండివిజువల్ లెక్కన వస్తుంది. కెప్టెన్ గా Captain. ఆ బౌలర్ ఎవరైనా తప్పు చేసినాడా? ఏమన్నా ఫీల్డర్స్ ఏడైనా తప్పు పెట్టినాడా? ఒక సైడ్ ఫీల్డర్స్ పెట్టకుండా ఆ పక్కనే కొడుతున్నారా? అలాగేమన్నా క్యాప్టెన్సీలో తప్పు చేసినాడని అడుగుతున్నా నేను. మీరేమంటే ప్యాంట్ బాల్ వదిలినాడు, రిషబ్ ప్యాంట్ రన్లు కొట్టలేదు అంటే అది ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ మీద వస్తుంది అది. ఓకేనా? అవును రిషి, అంటే అతను సింగిల్ హ్యాండెడ్ గా ఆడుతున్నాడంటే బౌలింగ్ రొటేషన్ చేయాల్సింది అతని పనే కదా. అంటే ఎవరికి బౌలింగ్ ఇవ్వాలి. బౌలింగ్ రొటేషన్ కరెక్ట్ గానే చేసినాడబ్బా. లాస్ట్ మినిట్ లో కొడతా ఉంటే ఒక్కొక్కరిని వికెట్ తీసుకుంటానే వస్తున్నాడు స్పిన్నర్లు పెట్టి. కరెక్ట్ రిషి, టైంలో సిద్ధార్థని తీసుకొని వచ్చినాడు, కరెక్ట్ టైంలో దేవేశ్ పతానిని తీసుకొని వచ్చినాడు, కరెక్ట్ టైంలో ఇంకొక స్పిన్నర్ తీసుకొచ్చినాడు, సూపర్ రన్ చేసినాడు. అంటే షర్దుల్ ఠాకూర్ అక్కడ మంచి గేమ్ చేంజింగ్ స్టార్ట్ ఇచ్చాడు. అవును. అతనికి 2 ఓవర్స్ ఇచ్చి అంతే స్టాప్ చేశారు. అంటే ఒక మిడిల్ ఓవర్స్ లో అయినా ఇయ్యలేదు. అంటే Yes. షర్దుల్ ఠాకూర్ కి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, డెత్ లో అయినా ఉంది. అంటే మ్యాచ్ ఐపీఎల్ లో కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి. అతను ఒక స్టార్టింగ్ 2 వికెట్స్ తో స్టార్ట్ చేశాడు. అంటే ఆ 2 వికెట్స్ స్టార్ట్ చేసేప్పుడు అంతే ఆ 2 ఓవర్స్ నిలిపేశాడు. ఇంకేం ఇయ్యట్లేదు. అంటే మిడిల్ లో ఒక ఓవర్ ఇచ్చిండవచ్చు, లేదా డెత్ లోనే ఇచ్చిండవచ్చు కదా. ప్రిన్స్ నే- యాదవ్ ఒక డెబ్యూటెంట్ ఇచ్చే బదులు షర్దుల్ ఠాకూర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కదా, ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మీరు ఎలా మాట్లాడుకుంటున్నారంటే, ఇప్పుడు బౌలింగ్ వేయలేదంటే మ్యాచ్ ఓడిపోయినప్పుడు ఎవడ బౌలింగ్ వేయలేదు, సర్దత్ ఠాకూర్కి బౌలింగ్ అయింది తప్పు అనుకుంటున్నారు. నేను చెప్తాను చూడండి క్యాప్టెన్సీ ఎట్టను. సర్దుల్ ఠాకూర్ని నిలిపినాక ఒక స్పిన్నర్ని తెస్తే బాగా వేసినాడు, వికెట్ తీసినాడు. అప్పుడు చేంజ్ చేసింది కరెక్టే కదా? కరెక్టే. నెక్స్ట్ ఇంకో ఏ ఓవర్లో అర్థం కావట్లే. పవర్ ప్లేలో స్పిన్నర్స్ వచ్చి వికెట్ That is తీసినారు what. కదా. సిద్ధార్థ్ అనే అతను లాస్ట్ ఇయర్ నుంచి పవర్ ప్లేలో వేస్తున్నాడు. కొంచెం స్టాట్ చెక్ చేయి. దేవేశ్ సిద్ధార్థ్ పతాని సెకండ్ దేవేశ్ పతాని కూడా వచ్చి వికెట్ తీసినాడు కదా. ఓకే, దేవేశ్ అదే రెడ్డి. ఋషి, ఓకే, ఆ ఫస్ట్ పవర్ ప్లే లో ఉన్నంత యాక్టివ్ గా చెప్తా. ఆ మిడిల్ ఓవర్ స్పేస్ లో లేదు. మిడిల్ ఓవర్స్ లో వస్తా చూడు. అక్కడ చేంజ్ చేసినప్పుడు వేరే వాళ్ళు వచ్చినప్పుడు పర్ఫార్మెన్స్ చేసినాడు. అనాక మిడిల్ ఓవర్స్ లో వస్తే పేస్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ ఎవడో ఒక బౌలర్ ఉన్నాడు. ఒక ఓవర్ ఇస్తే యార్కర్లు కానీ బౌలింగ్ కానీ సరైన బౌలింగ్ వేసినాడు. అదే బౌలర్ని ఒక ఓవర్ అయినాక మళ్ళీ నెక్స్ట్ ఓవర్ తీసుకొని వస్తే సాగు కొట్టి చెవులు మూసేసినాడు. ఇంకేం చేస్తాడు? ఇప్పుడు ఆ ఓవర్ ఠాకూర్ వచ్చి రన్లు ఇచ్చి ఏం చేసింటారు తెలుసా ప్రజలు? అంతకుముందు అవదే ప్రిన్స్ యాదవ్ సూపర్ బౌలింగ్ వేసినాడు కదా, ఓడికీయకుండా దెబ్బలు తినే ఠాకూర్కి ఎవరికైనా ఓవర్ ఇస్తారా అని చెప్పి అంటారు. అది నేను చెప్పేది. ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ ఓవర్ 2 వికెట్స్ ఎత్తాడు కదా, అవును, మంచి రిజమ్ లో ఉన్నాడు. అవును, థర్డ్ ఓవర్ ఇవ్వాలా, ఇది ఇవ్వకూడదా ఠాకూర్ కి? ఠాకూర్ ని స్టాప్ చేసేసాడు అసలు. అవును. ఠాకూర్ని స్టాప్ చేసిన వల్ల ఏమన్నా అయిందా? ఇప్పుడు ఆర్సీబీ మ్యాచ్ చూసుకుందాం అబ్బా. ఆర్సీబీ మ్యాచ్ లో పవర్ ప్లేలో 3 overs కి 9 runs. ఓకేనా? ఎక్సలెంట్ స్వింగ్ బౌలర్ ఎస్దయాల్ వేసేటప్పుడు హేజల్వుడ్ వేసేటప్పుడు రషీద్ సలాం తెచ్చి స్లో బాల్ వేస్తే సాగు కొట్టి చెవులు మూసినారు. మళ్ళీ 50-60 runs పవర్ ప్లే లేదు. అదే ఇన్ఎక్స్పీరియన్స్ అంటున్నా. చెప్పేది నేను. అక్కడ మిస్టేక్ యాన్నో ఉన్న రన్ రేట్ యాన్నో తీసుకోమన్నాడు ఒక తప్పు చేసి. ఇక్కడ ఏమంటున్నానంటే ఫస్ట్ ఓవర్ వేసి 2 వికెట్లు తీయించిన దాని తర్వాత నెక్స్ట్ బౌలర్లు వచ్చి సూపర్ గా రన్ చేసి పర్ఫార్మెన్స్ చేసినారు. ఫస్ట్ ఓవర్ 6 runs, సెకండ్ ఓవర్ 2 runs కంట్రోల్ లో ఉంది. థర్డ్ ఓవర్ మార్చారు 9 runs, ఫోర్త్ ఓవర్ 15 runs, ఫిఫ్త్ ఓవర్ 13, సిక్స్త్ ఓవర్ 13. అప్పటి నుంచే లీక్ అవుతుంది. థర్డ్ ఓవర్ నుంచే రన్స్ లీక్ అవుతున్నాయి. ప్లేయింగ్ లెవెన్ లో నో చేంజెస్ అంటావు ఋషి. సేమ్ టీమ్, సేమ్ అప్రోచ్. SRH సేమ్ టీమ్, నో చేంజెస్.
వద్దాం అంటే వద్దాం తెలుస్తుంటే కదా విష్ణు చేంజ్ ఎంత చేయడానికి. డైహార్డ్ ఫ్యాన్ అయినా ఎంత అవసరపడతావు. ఇట్స్ అదే కమ్ టు నేను ఎస్ఆర్హెచ్. చెప్తున్నా, ఒకప్పుడు 200 కొట్టలేమన్నారు, 200 కొడితే చేసి చేయలేమన్న టీము ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అట్లా అట్ ది స్టార్ట్ మాట్లాడుతుంటే ఆఫ్ ద సీజన్స్ లో వెన్ సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చి ఒక టీమ్ గా ఇంటూ ఐపీఎల్ వచ్చినప్పుడు ఇట్స్ మోర్ ఆఫ్ అన్ డిఫెండింగ్ టీమ్ 120 రన్స్ టార్గెట్ 120 సెట్ చేసి 120 డిఫెండ్ చేస్తారు, 150 డిఫెండ్ చేస్తారు. అది సక్సెస్ఫుల్ గా విత్ భువనేశ్వర్, రషీద్ ఇలాంటి టీమ్ ఐపీఎల్ టెంప్లెట్ ని లాస్ట్ 2 years లో మార్చేసింది. మినిమం లాస్ట్ 2 200 సీజన్స్ లో. లేకపోతే మినిమం 200 స్టాండర్డ్ సెట్ చేసి 200 లేకపోతే మ్యాచ్ గెలవలేము అనే స్టేజ్ కి తీసుకెళ్లేసింది. హౌ డిడ్ యూ సీ దిస్ చేంజ్? ఎందుకు ఇలా మారిపోయింది? ఇంత యాజ్ ఏ అగ్రెసివ్ బ్యాటింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? బ్యాటింగ్ అలా యాజ్ ఏ పిచ్చి మారింది. ఒక్క పిచ్ అనే కాదు, పోయినసారి వాళ్ళు చెన్- అన్ని గ్రౌండ్స్ లో కొడుతున్నారు రిషి, అంతే. నోట్ చెన్నై చేస్తే. చెన్నైకి మనం వచ్చేమో ఆడేమో చేసినట్టు చెన్నైకి లేదు నిజం ఒక వచ్చేమో హోమ్ నిజమే రిషి. అడ్వాంటేజ్ తీసుకోవాలి. యా, హోమ్ హోమ్ గ్రౌండ్ లో అడ్వాంటేజ్ మ్యాచెస్ అదే తీసుకోవాలి. ఆడాలంటే హోమ్ అడ్వాంటేజ్ గ్రౌండ్ వాళ్ళంటే ఓకే, ఎక్కడికి పోయినా మేము కొడతాం అనే దానికి నేను మాట్లాడుతున్నా. చెన్నైలో అంటే ఎందుకు మేము లాస్ట్ కొట్టినామని, సీజన్ అంటే ఎక్కడికి పోయినా మా కొడుతున్నాం అనే దానికి నేను చెప్పిన చెన్నైలో ఎందుకు కొట్టలేదని. హోమ్ అడ్వాంటేజ్ మేము అంటే చెన్నైలో కరెక్టే రిషి, నువ్వు చెప్పేది అంతా కరెక్టే. మేము ఎప్పటి నుంచి కొట్టడం స్టార్ట్ చేసాం? లాస్ట్ సీజన్ నుంచి. ఈ అవును. సీజన్ ఒక సీజన్ చెన్నైలో జరిగింది, ఇంకొక మ్యాచ్ ఎస్ఆర్హెచ్ లో జరిగింది. ఒకటి మేము విన్ అయ్యాం, ఒకటి మేము సిఎస్కే విన్ అయ్యారు. సో ఈసారి తెలుస్తుంది. ఇన్ని 5 డైనాసర్లు, ఈ 2 పిల్ల డైనాసర్లు పెట్టుకునేవారు. ఈసారి తెలుస్తారు కొడతారా కొట్టలేరా. సరే సరే, ఆ మ్యాచ్ అప్పుడు మాట్లాడదాము మీ కథ. ఉమ్. ఇప్పుడు ఈ మ్యాచ్ ఆ, మాట్లాడదాం. ఈ మ్యాచ్ మీకే తెలిసిందే, 1-sided మ్యాచ్. వాళ్ళు కొట్టినా మేము కొట్టినా విన్ అయ్యేది మాత్రం ఎస్ఆర్హెచ్ నాకు 100%. నాకు ఒక నవ్వు వస్తున్నది ఇక్కడ. సరే నవ్వండి. జడ్డు, అభిషేక్ శర్మ, ఇషాన్ కిసాన్, నితీష్ రెడ్డి, క్లాసన్. వావ్, ఇంకేం కావాలి? వస్తా వీళ్ళ 5 మంది ప్యాకేజీలో ఇషాన్ కిసాన్ మొన్న పడి కాలు ఇరిగిపోయింది అనుకో, ఎగ్జాంపుల్ ఇంజురీ. చెప్తా. ఓకే. నెక్స్ట్ ఎవడున్నాడు బెంచ్ లో? అంటే వీరు పెట్టి మేనేజ్ చేయాలి. అభినవ్ మనోహర్ వాళ్ళకి ఉన్నాడు, ఈ 5 పెట్టి మేనేజ్ ఉన్నారు, చేయాలి. వాళ్ళకి కూడా ఉన్నారు అబ్బా. సచిన్ బేబీ ఉన్నాడా? సచిన్ సచిన్ బేబీ బేబీ ఉన్నాడు. సచిన్ బేబీ ఎప్పుడో షెడ్కి వెళ్ళాడబ్బా. అతను యాంకర్ ఏమనుకోవచ్చు రోల్ రిషి, ఇప్పుడు కానీ ఒక టీం ఫామ్ లో ఉంటే ప్లేయర్స్ అందరూ ఫామ్ లో ఉంటారు. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అవును, ఏం రిషి, ఫామ్? అతను యాంకర్ రోల్ ఇప్పుడు ప్లే చేసా కూడా వీళ్ళు తీసుకెళ్తారు కన్నా. అబ్బా, వీళ్ళు అందరికీ పోతేనా ఓడి injury యాంకర్ అయితే రోల్. చెప్పండి. ఓడేం ఓపెనింగ్ కాదు, ఓడి పోతే ఓడి యాంకర్ రోల్ ప్లే చేసేదానికి. వీళ్ళు పోతే ఇంకెవరు ఏం చేస్తారు? ఓపెనింగ్ ఇద్దరు పోతే ఏం చేస్తారు? ప్యాట్ కమిన్స్ ఫామ్ లో అట్లా లేడు. అనుకుంటే ఏ టీం కృషి అలా ఉంటది? పోయిన సీజన్ వాళ్ళు ప్యాట్ కమిన్స్ ఇప్పుడు ఫామ్ లో లేడు. బ్యాటింగ్ లో అయినా సరే, బౌలింగ్ లో అయినా సరే. నెక్స్ట్ చూసుకున్నామంటే ఒక్క మ్యాచ్ పెట్టి ఎలా ఋషి నెక్స్ట్ ఫామ్ లో లేడని చెప్తారు? నెక్స్ట్ చూసుకున్నామంటే పోయినసారి ఎక్సలెంట్ ఫామ్ లో ఉన్న భువనేశ్వర్ కుమార్ బాల్ స్వింగ్ చేసేదానికైనా సరే, డెత్ లో స్లో బాల్ వేసేదైనా సరే, ఒక మ్యాచ్ డెత్ లో ఒక ఓవర్ వేసి గెలిపించినాడు. మీకు కొంచెం తెలిసి ఉంటుంది అనుకుంటున్నా. హై ప్రెషర్ గేమ్ అలాగ వేస్తాడని షమి అనుకుంటే, షమి వేసే సత్తా ఉన్నా సరే ఇప్పుడు ఆ ఫామ్ లో లేడు. ఇంజరీకి పోయిన వచ్చిన వాళ్ళు వరల్డ్ కప్ లో కొని అంత ఫామ్ షమి జొల్ల, భువనేశ్వర్ కుమార్ ఇక్కడ కంపేర్ చేస్తే ఇద్దరు. నెక్స్ట్ మూడోది వస్తే నటరాజన్, అర్షల్ పటేల్. నేను ఇస్తా. అర్షల్ పటేల్ ఎంత మొక్క బౌలర్ అయినా బయట పోయి ఒక్క నిమిషం రిషి, రిషి, హర్షల్ పటేల్ లాస్ట్ గా డైమండ్. 242 రన్స్ కొట్టారు మీకు రిషి. నన్ను హర్షల్ పటేల్ 8.5 అదే ఎకనామీ. చెప్పేదిరా. నేనేం చెప్తానంటే, అర్షల్ పటేల్ ఎంత మొక్క బౌలర్ అయినా బయట మొక్క బౌలర్ అంటావు, నాకు అర్థం కావట్లేదు. ఎకనామీ పెట్టుకొని చెప్తాను. చెప్పండి. ఎందుకు మొక్క బౌలర్ అంటున్నానంటే, అర్షల్ పటేల్ వచ్చి 4 ఓవర్లకు 40 కన్ఫామ్ ఇస్తాడు. అది మీ గ్రౌండ్ లో తక్కువ. 40 నుంచి 50 ఇస్తాడు, మీ గ్రౌండ్ లో తక్కువ. బయట పోయినాడు అనుకో, ఆ 40 రన్లు 50 రన్లు అనేది ఎక్కువ. ఎంత మొక్క బౌలర్ అయినా నేనెందుకు అర్షల్ పటేల్ ని నటరాజన్ ఒకటిగా అంటున్నాను. ఎంత మొక్క బౌలర్ అయినా ఇక్కడ వచ్చి మీకు నటరాజన్ మీద పనిచేస్తాడు 4 ఓవర్లకు 40 ఇచ్చి. ఓకే, సిమ్రన్జీత్ ఎక్స్పీరియన్స్ బౌలర్ కాదు. మీ బౌలింగ్ లైనప్ చూసుకుంటే
280 రన్లు కొట్టి 240 రన్లు ఇచ్చినారు. సెకండ్ హాఫ్ లో అన్ని రన్లు స్కోర్ చేయాలంటే ప్రెషర్ లో 3 వికెట్లు వాళ్ళకి కూడా పవర్ ప్లే లో 3 వికెట్లు పట్టి రిషి, మీ 240 ఆడబోయేది LSD తో రిషి, మిగతా వాళ్ళతో ఫస్ట్ ఆ LSD మ్యాచ్ కంప్లీట్ చేద్దాం. నేను ఎక్కడో ఎక్కడికి పోయిన మ్యాచ్ మాట్లాడుతున్నానబ్బా. ఫస్ట్ పవర్ ప్లే లోనే 3 వికెట్లు పడిపోయినాయి, 240 కొట్టినారు. అది మీ కంటికి తెలియా? వీళ్ళతో 210 ఫస్ట్ రిషి, లో ఎండ్ 3 ఆఫ్ ద వికెట్ డే విన్ అయినారు కదా, ఎండ్ ఆఫ్ ద డే విన్నింగ్ లెక్క. ఎండ్ ఆఫ్ ది డే విన్ అయినారు. నేను విన్నింగ్ గురించి మాట్లాడలా, వీళ్ళు ఆ, బౌలింగ్ గురించి మాట్లాడినప్పుడు నేను వీళ్ళు బౌలింగ్ గురించి మాట్లాడుతున్నా. ఓడి బౌలింగ్ ఎంత మట్టమో వీళ్ళు బౌలింగ్ కూడా అంత మట్టం అంటున్నా. మట్టంలోకి మట్టం. ఎందుకంటే మొత్తం అయినా కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నారు. అంటే సరే రిషి, నువ్వు చెప్పినట్టు దట్స్ ట్రూ. మట్టం వాళ్ళ పక్క మట్టం ఎక్స్పీరియన్స్ అంటున్నా. ఉంది. ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ ఎందుకు? ఒక బౌలర్ ఎక్స్పీరియన్స్, ఇద్దరు బౌలర్ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్యాట్ చాలు. కమిన్స్ ఫామ్ లో లేడని ఎలా చెప్తున్నావు? ఒక్క మ్యాచ్ లో ప్యాట్ కమిన్స్ జడ్జ్ చేస్తావు ఒక్క మ్యాచ్. ఫామ్ లో కుమార్, ఈ పాయింట్ అయితే నేను అగ్రి విత్ రిషి కుమార్. నిజంగానే లాస్ట్ మ్యాచ్ చూస్తున్నట్టయితే ప్యాట్ కమిన్స్ కొంచెం ఆఫ్ కలరే కనిపించాడు. మేబీ ఎర్లీ ఇన్ ద టోర్నమెంట్ గోయింగ్ ఫార్వర్డ్ కొంచెం బెటర్ అవ్వచ్చు. అది కాదు, ఎర్లీయే. నేనేం టూ ఇయర్లీ అంటే చెప్తానంటే మ్యాచ్ 2 months లో మనం అలా అయిపోద్ది మ్యాచ్లు. ఒక నిమిషం, నేనేం వస్తున్నానంటే ప్యాట్ కమిన్స్ ఈ సీజన్ అంతా ఆడ్డు, ఈ సీజన్ అంతా ఫామ్ అవుతాయి నేను చెప్పలా. షమి వికెట్టే పవర్ ప్లేలో వేస్తాడని నేను చెప్పలా. షమి ఇంజరీ అయిన తర్వాత ఫామ్ లో లేడు. భువనేశ్వర్ కుమార్ రీప్లేస్ చేయలేం. పోయినసారి ఉంటే భువనేశ్వర్ కుమార్ రీప్లేస్ చేయలేం. నెక్స్ట్ ప్యాట్ కమిన్స్, పోయినసారి ఉంటే ప్యాట్ కమిన్స్ ఈ ప్యాట్ కమిన్స్ రీప్లేస్ చేయలేడు. హర్షల్ పటేల్ నువ్వు ఎంతదా ఈక్వల్ అయినా నటరాజన్ కంటే ఈక్వల్ అంట. ఏమంటే నటరాజన్ అంత బాగా పర్ఫార్మెన్స్ చేసినాడు, దానికంటే బెస్ట్ బౌలర్ అని హర్షల్ పటేల్ నేను అన్ను. దానికంటే ఒక్కరో తక్కువే అంట. సిమర్జీత్ ఎక్స్పీరియన్స్ కాదు. ఎక్కడ బౌలింగ్ నీది? బ్యాటింగ్ చూస్తే మొదలు 4 బ్యాటింగ్, 3/4 బౌలింగ్, ఈ బ్యాటింగ్ పెట్టుకొని బౌలింగ్ ఎందుకు ఆడుతున్నారు. పెట్టుకున్నారంటే వీళ్ళందరూ మినిమం 250 డిఫెండ్ చేయగలుగుతారు. ఈ బౌలర్స్ 250 దా డిఫెండ్ చేయాలి. వాళ్ళు 120 130 డిఫెండ్ చేయట్లే. ఈ బౌలర్స్ పెట్టి 250 డిఫెండ్ చేయగలుగుతారంటే చేయగలుగుతారు. 250 డిఫెండ్ చేస్తారు. అవే పిచ్చెస్ లో బౌలర్స్ వస్తారా? అది అవే గేమ్ పోయినప్పుడు చూద్దాం రిషి, అవే గేమ్ పోయినప్పుడు చూద్దాం. ఇక్కడ అంటే లాస్ట్ మ్యాచ్ ఎలా జరిగింది, 250 డిఫెండ్ చేయాలి. సరే, రేపు 250 కొడతారా? 100% అంటే 250 కొడతారు. సరే, 250 అంటే కొట్టరు, బట్ వాళ్ళ అప్రోచ్ అయితే అలానే ఉంటది. అప్రోచ్ అంటే 250 అంటే హై స్కోరింగ్ ఇస్తాం. ఒక సెట్, ఒక స్టాండర్డ్స్, బిగ్ స్టాండర్డ్స్ సెట్ చేస్తాం రన్స్ లో. దాని మీద డిఫెండ్ చేయాలి బౌలర్స్ చెప్తున్నారు అంతే. ఓపెనింగ్ 3 లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకొని మీద ఆడి ఆటలో సరైన సీజన్ ఫుల్ లాటరీ. ఒక మ్యాచ్ కొడితే లాటరీ నేను చెప్పలా. ఫైనల్ లో అయితే ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ ఉండే కాడికే బాల్ ఇట్ స్వింగ్ అయితే భరతనాట్యం వేస్తున్నది మీ వాళ్ళు. ఏమంటే నువ్వు చెన్నై కూడా 4 ఫైనల్స్ ఓడిపోయింది. ఓడేది వేరబ్బా, అట్ట ఓడేది ఎప్పుడు చూడలా. అట్ట ఓడేది 10 మట్టం కాదు, 280 250 అట్ట చూసినానబ్బా. నేనేమంటున్నానంటే 280 260 230 240 కొట్టేవాళ్ళు 140 130 ఏందబ్బా నీ అంత పెద్ద బ్యాటింగ్? అది నేను అడుగుతున్నా. ఫస్ట్ సీజన్ 2019 లో ఒక్క నిమిషం, 2019 లో మనం ఎంత ఫామ్ లో ఉంటే 135 చేసి చేయలేకపోయింది చెన్నై. సారీ 140 135 2019 లో 140 చేసి చేయలేకపోయింది. ఓకే 2019 లో అన్ని మ్యాచ్లు చెన్నై 200 కొట్టిందా? 280 వద్దు, 200 కొట్టిందా? 2019 లో క్రికెట్ వేరే అబ్బా, ఇప్పుడుండే జనరేషన్ క్రికెట్ వేరే. అందుకని ఇంపాక్ట్ ప్లేయర్, కొత్తగా వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ అబ్బా. 200 కొడుతున్నారు ఈ సీజన్ ప్రతి టీము. ఫైనల్ ఓడేది, ఒక మ్యాచ్ ఫెయిల్ అయ్యేది, ఎంతో ప్లే ఆఫ్స్ వరకు ఆడుతున్నారా అది మొత్తమే చూడాలి. లక్ ఫ్యాక్టర్ ఉండవచ్చు, ఏ ఫ్యాక్టర్ అయినా ఉండొచ్చు. ప్లేయర్స్ లో ప్రాసెస్ ఉందిరా వాళ్ళకి. ప్రాసెస్ ఉందంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు.
ఈ నెక్స్ట్ బ్యాటింగ్ మ్యాచ్ ఎల్ఎస్డి వర్సెస్ ఎస్ఆర్హెచ్. నెక్స్ట్ సెకండ్ మ్యాచ్ హోమ్ లో. నువ్వు చెప్తున్నావు ప్రతి మ్యాచ్ కొడతారా అని. నేను చెప్తున్నా ఈ ఖచ్చితంగా బ్యాటింగ్ కొడతారు ఈ బ్యాటింగ్ పెట్టి. ఈ బ్యాటింగ్ పెట్టుకొని మీరు ఆడే ఆటలకి సోల్ ఋషి ఈ బ్యాటింగ్ పెట్టుకొని ఐపీఎల్ లో టాప్ బ్యాటింగ్ టాప్ పెట్టుకుని 5 స్కోర్స్ ఆడుతున్నావు రుచి. అబ్బా నువ్వు గ్రౌండ్ లో కొడుతున్నావు అబ్బా ఈ బ్యాటింగ్ పవర్ అని చెప్పాక నువ్వే గ్రౌండ్ లో అయినా వచ్చి 280 కొట్టినావా అప్పుడు చెప్పు ఈ ఈ బ్యాటింగ్ పవర్ లేదు, నువ్వు ఒక్కడ తప్ప. నువ్వు ఒక్కడ చెప్తున్నావు కానీ ఇంకెవరు నీ చెప్పట్లా. సరే బ్యాటింగ్ పవర్ కి గ్రౌండ్ సపోర్ట్ చేస్తున్నదప్ప ఇసత్తా ఉంటే ఈ బ్యాటింగ్ పవర్ కి సరే గ్రౌండ్ అదే సపోర్ట్ చేయదు కొట్టాలి కదా. ఆ? వేరే టీం ఆ బ్యాటింగ్ లేదే, ఆ గ్రౌండ్ లో అట్ట కొట్టే పెట్టుకోదు. సామర్థ్యం కూడా లేదు. అట్ట గ్రౌండ్ కి తగ్గట్టు ఎందుకు పెట్టుకుంటారో అన్ని ఇసిరే అది మాత్రం హోమ్ పెట్టుకుంటారా అడ్వాంటేజ్ అంటారు. అది అంతే ఇప్పుడు చెన్నై హోమ్ అడ్వాంటేజ్ చెన్నైకి వస్తే స్పిన్ ఆడడం వల్ల, అంటే హిస్టరీ ఆఫ్ చెన్నై చూస్తే 2009 నుంచి స్పిన్ చెన్నైకి వస్తే 120, 110, 130 అంతే ఉంటది. అందుకని చెన్నై అబ్బా దానివల్ల కప్పు కొట్టేసింది అనలేస్తాం అని చెప్పలేము కదా. వాళ్ళ హోమ్, అందుకే హోమ్ అడ్వాంటేజ్ ఉంటది, అవే గేమ్స్ ఉంటది. వాళ్ళ హోమ్ అడ్వాంటేజ్ ఏం చేయలేము. హోమ్ అడ్వాంటేజ్ అబ్బా ఓకే బాయ్ మూవింగ్ ఆన్. ఇప్పుడు చూసుకున్నట్టయితే కుమార్ అండ్ విష్ణు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్ టీం వరకు. సేమ్ ఎస్ ఎల్ఎస్జి లాగానే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కానీ ఆ బౌలింగ్ లో ఆ ఫ్లా కొంచెం కనిపిస్తుంది లాస్ట్ మ్యాచ్ వరకు. ఋషి పాయింట్అవుట్ చేసినట్టు 280 నువ్వు ఫస్ట్ బ్యాటింగ్ ఆడటం, 240 చేసింగ్ ఇవ్వడం మోర్ ఆర్ లెస్ ఈక్వల్. ప్లస్ స్కోర్ బోర్డ్ ప్రెషర్ అన్ని ఉండంగానే 240 వాళ్ళు ఆర్ఆర్ విత్ వెరీ లెస్, ఐ మీన్ కంప్లీట్ ప్యాక్డ్ విత్ యంగ్స్టర్స్. అలాంటి యంగ్స్టర్స్ లో ఓన్లీ జురేల్ అండ్ శాంసన్ మాత్రమే పర్ఫామ్ చేసి 240 కొట్టడం ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సో అలాంటి బౌలింగ్ ని కొంచెం ఎన్హాన్స్ చేయాలి. సన్ రైజర్స్ పక్క కూడా చూసుకుంటే బౌలింగ్ లో కొంచెం ఇంప్రూవ్మెంట్స్ ఉండాలి. మీకు చూసుకున్నట్టయితే ఇంకా షమి ఉన్నాడు ఆప్షన్. ఇద్దరు షమి లోపలికి వస్తే మీకు కొంచెం ఛాన్సెస్ బెటర్ ఉంటాయి బౌలింగ్ వైపు చూసుకున్నట్టయితే. సో ఈ మ్యాచ్ వరకు చూస్తే ఈ రెండు మ్యాచ్లు కాంపిటీషన్ బిట్వీన్ బ్యాట్స్ అంతే. బౌలింగ్ లో ఏ మాత్రం కాంపిటీషన్ ఉండదు. సపోజ్ బ్యాటింగ్ ఏ బౌలింగ్ యూనిట్ కొంచెం స్టెప్ అప్ చేస్తుందో వాళ్ళదే విక్టరీ. అదైతే చెప్పలేస్తాం. ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పాము మనం. కానీ రేపు మాత్రం నేనేం SRH చెప్తాను దే గుణపం. ఎస్ఆర్హెచ్ గుణపంటున్నారు. దింపేస్తారు. నేను బ్యాటిల్ ఎవరుకుంటుంది అనుకుంటున్నానంటే ఆ బ్యాట్ పెట్టే సన్ రైజర్స్ ఓకే రిషి, లెట్స్ టాక్ అబౌట్ కీ బ్యాటిల్స్. ఈ బ్యాటిల్స్ మనం ఎక్కువ మాట్లాడుకునేదానికి కూడా ఉండదు. ఎందుకంటే మేమే కాబట్టి కొట్టేది. ఎల్ఎస్జి సైడ్ నేను కీ బ్యాటిల్స్ ఏముంటుందంటే మార్చ్ విసస్ జాంపా. ఎందుకంటే మార్చ్ నేను ఎండ్ వరకు ఆడతాడు అనుకుంటున్నా రేపు. ఇది బిగ్ 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 క్వశ్చన్ నా దగ్గర నుంచి. ఓకే మూవింగ్ ఆన్, సన్ రైజర్స్ మీ కీ బ్యాటిల్స్. ఎస్ఆర్హెచ్ అంటే అటు పక్క బ్యాటింగ్ చేసేదానికి కానీ బౌలర్ లేదని ఉన్నది. ఏమంటావు విష్ణు? బ్యాటింగ్ చేయడానికి ఒక బౌలర్ కూడా లేడు. ఏం బ్యాటిల్ ఉంటుంది చెప్పు? మా పక్క కీ ఉంది కానీ వాళ్ళ పక్క బ్యాటిల్ లేదే. ఏం చేయలేం ఈ బ్యాటిల్స్. నేనైతే ఏమి ఇవ్వాలనుకోవట్లేదు. చూద్దాం. ఓకే ఎస్ఆర్హెచ్ చూసి ఎల్ఎస్జి ఇట్ట వణకుతున్నది. అవును నిజం. LSG ఒకటే కాదు, అన్ని టీంలు వణకుతున్నాయి. ప్రతి ఒక్కరూ చెప్పుకునేదే. వణకబడలేదు ఋషి, చూస్తా ఉంటారు బాలు. సరే పోయిన సీజన్ అయినా క్వాలిఫై అయినది. ఈ సీజన్ ఏమవుతారో బ్యాటింగ్ ఫైనల్స్ రన్నర్ అప్ బ్యాటింగ్ 3 minutes ఉంది. విష్ణు నీ కీ బ్యాటిల్స్. నా కీ బ్యాటర్ చూసుకుంటే అభిషేక్ శర్మనే 100% రేపు. ఓకే దెన్ రిషి వాళ్ళ పక్క ఎల్ఎస్జి బౌలర్స్ పక్క ఎక్స్‌ఫాక్ట్. అభిషేక్ శర్మ వర్సెస్ ఆల్ బౌలర్స్ రేపు. అందరినీ టేస్ట్ చేస్తాడు రేపు, అందరినీ నంచుకుంటాడు సైడ్ డిష్ గా అంతే. నా వరకైతే షర్దుల్ ఠాకూర్ ని అనుకుంటున్నా. ఆర్చర్ రికార్డ్ ని బ్రేక్ చేస్తాడని ఏమో నాకు కొంచెం ఫీల్ ఉంది. నేను ఎల్ఎస్సి 80 runs క్రాస్ చేస్తాడు. టీమ్ 300 క్రాస్ చేస్తే సోలోకి షర్దుల్ ఠాకూర్ 80 క్రాస్ చేస్తాడు అనిపిస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.
ఉండొచ్చు మనం. సద్దుల తవరు కూడా మంచి బ్యాట్స్మెన్, 80 రన్స్ కొట్టచ్చు వాళ్ళు బ్యాటింగ్ దగ్గర, వాళ్ళు బౌలింగ్ దగ్గర. చూద్దాం. కొట్టేది కాదు రిషి, ఇది కొట్టించుకునేది. కొట్టు, నీకు తెలదు ఈ మధ్య డొమెస్టిక్ సెంచరీల మీద సెంచరీలు. ఠాకూర్ బౌలింగ్ లో బ్యాటింగ్ లో ఏంటి, మీరు క్రికెట్ చూస్తున్నారా లేదా? సద్దుల తవరు ఎటువంటి చూద్దాం. సరే batsman. రిషి, ఆ, సరే రేపు రిషి. రేపు నా కీ బ్యాటిల్స్ రేపు ఉంటది. నా కీ బ్యాటిల్స్ ఎవరనుకుంటున్నారు తెలుసా రేపు? చెప్పు రిషి. చెప్పినావు కదా, మార్చ్ వేసేసి జాంప. అది వచ్చి కీ బ్యాటిల్స్ ఎక్స్ ఫ్యాక్టర్ వచ్చినామంటే నా ఎక్స్ ఫ్యాక్టర్ మార్క్రమ్. ఎందుకంటున్నానా, బ్యాటింగ్ లో ఫామ్ లో లేకపోయినా బౌలింగ్, ఆఫ్ స్పిన్నర్, ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్ ని తల మీదే దడతాడనేసి నేను మార్క్రమ్ ని ఎత్తుకున్నా. రేషన్ ఉంది, బ్యాటర్ని ఎత్తుకున్నా బౌలింగ్ కూడా పర్ఫామ్ చేయొచ్చు. ఇంకో వై ఫ్యాక్టర్ బౌలింగ్ లో చూసుకున్నామంటే నేను రాజా ఠాకూరే. అది ఎదురు టీం కి ఎక్స్ ఫ్యాక్టర్ అవుతాడు. లేదు బ్యాటింగ్ అది నిజమే. మనం మార్కర్ వాడు బౌలింగ్ చెప్పేది వేస్తే X ఠాకూర్ factor బ్యాటింగ్ ఉంది. వేస్తాడు, మార్కర్ అంటే బౌలింగ్ రేపు వేస్తే ఠాకూర్ బ్యాటింగ్ ఆడతాడు. అది నా ప్రెడిక్షన్. నేను ఇది ఎక్కడా చూడలేదురా నాయన, బౌలర్ కి బ్యాటింగ్ ఇచ్చి బ్యాట్స్మెన్ కి బౌలింగ్ ఇచ్చి. అద్దా Let's see, డిసప్పాయింట్. రేపు ఏం జరగ. ధోని శిష్యుడు రా, చిన్న మాట అనుకుంటున్నావా? SRH కి Silence, sir. ప్లేయర్స్ రేపంటో రేపు తోలు దీ సారేసేరా, ఓవర్గా మాట్లాడుతున్నావా? ధోని రేపు గాని శిష్యుడు. వాడు తోలు తీసి మా టీం ఆరేస్తే చూద్దాం. చూద్దాం. తర్వాత కూడా మ్యాచ్ ప్లేయర్స్ వస్తది, తర్వాత కూడా మా SRH key మ్యాచ్ వస్తది, players అంటే తిరిగి మనం మా మీట్ టాప్ అవుతాం. ఆర్డర్ ఫుల్ కీ. మనం మా టాప్ ఆర్డర్ ఫుల్ కీ ఏం చేయలేం. అంటే తని సపరేట్ చేసి చెప్పలేం. కరెక్ట్. మీ టాప్ ఆర్డర్ కి టాప్ ఆర్డర్ కి Key. టాప్ ఆర్డర్ అంతా కీ కాదు, వాళ్ళకి టాప్ ఆర్డర్ మొత్తం అంటే key. మాకు రేపు ఏం ఎక్కడ డిసప్పాయింట్ అవుతా అంటే వాళ్ళు ముగ్గురు పోయినారంటే మీరు గాలి. వాళ్ళు 300 కొట్టకపోతే మాకు డిసప్పాయింట్ ఉంటుంది. కాదు ఈ బౌలింగ్ లో Correct, కూడా Kumar. 300 కొట్టేది అనేసి ఉంటది. అట్లా వాళ్ళు ముగ్గురు వికెట్ గురువు పేరు పడ్డారంటేనే తెలియని డిసప్పాయింట్మెంట్. bowler